ప్రతి సమాధి తవ్వే ముందు ఆ వ్యక్తి నేలలోని మట్టిని కొద్దిగా తీసుకుని నోట్లో పెట్టి రుచి చూసేవాడు. అలా ఆ నేల తవ్వడానికి సరిపోతుందో లేదో తెలుసుకునేవాడు. కాని ఈసారి మట్టిని నోట్లో పెట్టగానే ఏదో తేడా ఉందని వెంటనే అతని కనిపించింది. అయినా ఈ పనికి వచ్చే డబ్బు చాలా ఎక్కువగా ఉండటంతో కేవలం అనుమానం మీద ఈ పనిని వదిలేయాలనే రిస్క్ అతను తీసుకోలేకపోయాడు. అందుకే కార్మికులకు శవపేటికను బయటకు తీయమని ఆదేశించాడు. భూమిలో బావిని గుచ్చగానే అతనికి చాలా వింతగా భయంకరంగా ఏదో తగిలింది. పైభాగంలో ఉన్న శవపేటిక స్పష్టంగా దెబ్బతిన్నది. అయినా మట్టిలోంచి ఆ కఠినమైన భయానకమైన శబ్దం ఎందుకొస్తుందో అర్థం కాలేదు. అతను భయంతో తన చేతులతోనే మట్టిని తొలగించసాగాడు. అప్పుడు నిజంగానే సమాధి క్రింద మరో శవపేటిక బయటపడింది. అది చూసి కిమ్కు ఊపిరి ఆగిపోయినట్టయింది. తన జీవితంలో ఎన్నోసార్లు డబుల్ సమాధులు చూసినా ఇలా నేరుగా ఒక శవపేటిక కింద మరో శవపేటికను పాతిపెట్టడం అతను మొదటిసారి చూశాడు. వెంటనే తన సహచరులను పిలిచాడు. సగం తవ్వకం పూర్తయ్యేసరికి కింద ఉన్న శవపేటిక పూర్తిగా ఇనుప తీగలతో బిగించి ఉన్నట్టు కనిపించింది. ఆ తీగలు బయటవాళ్లు తెరవకుండా అడ్డుకునేందుక లేక లోపల ఉన్న ఏదైనా బయటకు రాకుండా ఆపేందుక ఎవరికీ అర్థం కాలేదు. పైగా ఆ శవపేటిక దాదాపు 3 మీటర్ల పొడవుండి పూర్తిగా అసాధారణంగా కనిపించింది. సాయంత్రం మసకపడుతుండటంతో జాక్ ముందుగా ఈ శవపేటికను కొండ దిగువకు తీసుకెళ్లి ఆలయ గోదాంలో ఉంచుదామని చెప్పాడు. ఏదైనా అపాయం జరగకుండా ఉండేందుకు వారు శవపేటిక చుట్టూ అంటుకునే అన్నాన్ని చల్లారు. దానిమీద మంత్రాలు చదివి చివరికి ఒక రక్షణ ముద్ర వేశారు. అదే సమయంలో అకస్మాత్తుగా యజమాని అక్కడికి చేరుకుంది. తన తండ్రి శవపేటిక కింద మరో శవపేటిక ఉండటం చూసి ఆమె తీవ్రంగా ఆశ్చర్యపోయింది. టీం అడిగినప్పుడు ఆమె తన తండ్రి పాత ఫోటోను చూపించింది. అందులో ఆయన కొంతమంది జపాన్ వ్యక్తులతో ఉన్నాడు. వారిలో ఒక జపాన్ వ్యక్తే ఆమె తండ్రి సమాధి స్థలాన్ని నిర్ణయించాడు. అంతకంటే ఎక్కువ ఆమెకేమీ తెలియదు. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక యాంగ్కు ఒక భయంకరమైన కల వచ్చింది. ఏదో రాక్షసం లాంటి వ్యక్తి తన ఛాతిపై కూర్చొని ఊపిరి ఆపుతున్నట్టు అనిపించింది. ఎలాగోలా తన రక్షణ తంత్రాన్ని ఉపయోగించి ఆ ఉక్కిరిబిక్కిరి నుంచి బయటపడ్డాడు. అప్పుడే ఇదంతా ఆ రహస్యమైన శవపేటిక నుంచి వచ్చిన దుష్టాత్మ పని కావచ్చునని అతనికి అనుమానం వచ్చింది. వెంటనే గోదాం వైపు పరిగెత్తాడు. కానీ తలుపు పూర్తిగా లాక్ అయి ఉంది. ఎవరు లోపలికి వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. అచ్చం ఆ సమయంలో పెద్ద జంతువులు బాధతో కేకలు వేస్తున్న శబ్దాలు వినిపించాయి. కిటికీ నుంచి తొంగి చూసేసరికి అన్ని జంతువులు భయంతో ఒక మూలలో వణుకుతూ కూర్చొని ఉన్నాయి. వాటి ముందే ఎవరో నిలబడి ఉన్న భయంకరమైన దృశ్యం కనిపించింది. యాంగ్ భయంతో పరిగెత్తి యూన్ను లేపాడు. ఇద్దరూ కలిసి గోదాం వైపు పరిగెత్తి వెళ్లి చూసేసరికి శవపేటిక మూత పూర్తిగా విరిగిపోయింది. గోదాం చుట్టూ రక్షణ ముద్రలు ఉండటంతో లోపల ఉన్న దుష్టాత్మ పైకప్పును పగలగొట్టి బయటకు వెళ్లి ఉంటుందని, ఏదో ప్రత్యేకమైన బలిని వెతుక్కుంటూ వెళ్లిందని వారు నమ్మారు.